ఎవరికిష్టం ఉండదు చెప్పండి ఈ రవ్వ లడ్డు అంటే. మా ఇంట్లో అయితే ఈ లడ్డూకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను రవ్వ లడ్డు. అందులో ఒకటే ఈ రవ్వ లడ్డనమాట. పాలు లేకుండా నెల రోజులు జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ రవ్వ లడ్డు అంటే పాలు, పంచదార వీటితోనే చేస్తారు అని అందరికీ తెలుసు. బట్ అలా కాకుండా ఈరోజు పాలు లేకుండా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక పెద్ద గరిటె నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక గరిటెడు అయితే సరిపోయిద్దనమాట ఈ రవ్వ లడ్డులోకి. నేనైతే పావు కేజీ తీసుకుంటున్నాను. రవ్వ అనేది కొలత ప్రకారం అయితే ఒక పెద్ద గరిటెడు సరిపోయిద్ది. ఇప్పుడు ఒక కప్పు మిక్సీ పట్టుకున్న వెండు కొబ్బరిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. కొబ్బరి అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండిద్ది. సో, ఈ కొబ్బరి పొడి ఒక జస్ట్ 2 మినిట్స్ కల్లా మంచిగా కలర్ చేంజ్ అయ్యిద్ది. సో, చూసారు కదా! ఈ కలర్‌లోకి చేంజ్ అవ్వగానే ఇప్పుడు మనము ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలనమాట. నేనిక్కడ 2 గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే నాకు ఈ 2 గ్లాసులు కలిపి పావు కిలో వచ్చిద్ది. నార్మల్‌గా అయితే నేను కొలత ఏం తీసుకోను. నార్మల్‌గానే చేసుకుంటాను అందాజుగా. బట్ వీడియో కాబట్టి చెప్తున్నాను. కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉండిద్ది. సో, అందుకనే 2 గ్లాసులు రవ్వకి ఒక కప్పు కొబ్బరి పొడైతే సరిపోయిద్ది. చాలామంది కొబ్బరి పొడి యూజ్ చేయరు. సో, దాన్ని స్కిప్ చేసినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొబ్బరి పొడేసుకుంటేనే టేస్ట్ బావుండిద్ది. సో, ఇప్పుడు ఈ రవ్వను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. ఈ రవ్వంతా మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే పట్టిద్ది. సో, రవ్వని కొంచెం మంచిగా ఓపికతోటి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనము తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఈ రవ్వ. సో, ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వేరే ఇలాంటిది ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి మొత్తాన్ని. రవ్వ లడ్డు టేస్ట్ అంతా మనము రవ్వని ఎలా ఫ్రై చేసుకున్నాము అనే దాని మీదే డిపెండ్ అయ్యి ఉండిద్ది. సో, అందుకనే రవ్వని కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోండి. సో, ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని, ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార తీసుకోండి. నార్మల్‌గా అయితే ఇక్కడ పిల్లలు స్వీట్ ఎక్కువ తింటారని నేను కప్పు యూజ్ చేశాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు సరిపోయిద్దనమాట. ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. గ్లాసు పంచదారకి పావు గ్లాసు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. వాటర్ కొంచెం తగ్గించినా పర్లేదు కానీ ఎక్కువైతే వేయకండి. ఎందుకంటే పాకం అనేది కొంచెం లేట్‌గా వచ్చిద్ది. సో, అందుకనే వాటర్ కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా జిగురుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక స్పూను ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ మంచిగా కుక్ చేసుకోండి. ఈలోపు పాకం అనేది రెడీ అయిద్దనమాట. సో, చూసారు కదా! ఇలా తీగ పాకం లేత తీగ పాకం రావాలి. అలా వచ్చింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పంచదార పాకాన్ని రవ్వలోకే యాడ్ చేసుకోండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. సో, పాకం వేసుకున్న తర్వాత రవ్వని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మిగిలింది కదా ఇంకొంచెం అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. రవ్వంతా పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. రవ్వ వేడిగా ఉండిద్ది. ప్లస్ పాకం కూడా వేడిగా ఉండిద్ది కాబట్టి ఓసారి మంచిగా ఇలా గరిటెతో కలుపుకొని ఒక 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ పక్కన పెట్టేసేయండి. ఇలా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టడం వల్ల ఏంటంటే పాకం అనేది రవ్వకి మంచిగా అబ్జర్వ్ చేసుకొని మనం లడ్డూలు చుట్టేటప్పుడు జ్యూసీగా మంచిగా బాగుండిద్ది. సో, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుండే ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి ఇంకోసారి మంచిగా కలుపుకొని ఇప్పటికి మనకి నచ్చిన సైజుల్లో లడ్డూలు చుట్టుకోవడమే. లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. అప్పుడే చేతికి అంటుకోకుండా రవ్వ లడ్డు అనేది బాగొచ్చిద్దనమాట. సో, రవ్వ లడ్లు చాలా ప్రాసెస్సే ఉంటాయి. అందులో ఇది ఒక ప్రాసెస్ అనమాట. పాలు వాడకుండా ఓన్లీ పాకంతోటే ఈ లడ్డూలు చేసుకుంటున్నాము. ఇలా పాకంతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ రవ్వ లడ్డూలు నెల రోజులైనా స్టోర్ ఉంటాయి. పాడవ్వు అనమాట. సో, ఇలా మంచిగా రౌండ్‌గా లడ్డూల్లాగా చుట్టుకొని ప్లేట్‌లో పెట్టుకొని ఒక ఫ్యాన్ కింద కానీ లేకపోతే నార్మల్‌గా అయినా వదిలేసేయండి. ఒక అరగంట కానీ, గంట కానీ వదిలేస్తే ఇలా లూజ్‌గా ఉన్న లడ్డూలన్నీ కొంచెం బిగుసుకుంటాయన్నమాట. ఇన్‌కేస్ మీరు కేజీ రవ్వ లడ్డు చేయాలనుకుంటే 400 గ్రాములు పంచదార తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఇలా పంచదార ప్లేస్‌లో
మనము బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను బెల్లంతో చాలా సార్లే చేశాను. పంచదారతో అయితే చేయలేదు. అందుకని ఈసారి పంచదారతో ఇలా చేశాను. చాలా అంటే చాలా జ్యూసీగా ఉన్నాయి. సో, లడ్డూలన్నీ ఇలా చుట్టుకున్న తర్వాత వీటిని ఒక అరగంట కదిలించకుండా వదిలేసేయండి. అరగంట తర్వాత ఇలా చూసామంటే లడ్డూలనేవి పాకమంతా పీల్చుకొని ఇలా కొంచెం గట్టిగా తయారవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం పాలు కూడా ఎయట్లేదని ఖచ్చితంగా నెల రోజులైతే నిలువుంటాయి. మీకు చూపిస్తాను. చూడండి అసలు లోపల ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. సో, వీటిని గాలి తగిలిన ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా బూజు పట్టకుండా అలానే ఉంటాయి. ఇంకెందుకు లేటు ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. అలానే వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్. నా ఛానల్‌లో రవ్వ లడ్డూవి చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. పాలు, పంచదార లేకుండా ఎలా చేసుకోవాలో రవ్వ లడ్డు అనేవి మన ఛానల్‌లో 4, 5 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి.